అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు అతి ముఖ్యమైన సమస్య వాటర్. మనకి వాటర్ లేకపోవటం ఏంటి? ఆంధ్రాలో కృష్ణా నది ఎంత పెద్దది వెళ్తా ఉంది. మరి ఇక్కడ వాటర్ సమస్య ఎందుకు వస్తుంది అని మీరు అందరూ కూడా ఆలోచించాలి. 2014-19 మధ్య 400 కోట్ల రూపాయలతో వరల్డ్ బ్యాంక్ నిధులు ఇచ్చింది. ఒక పెద్ద రిజర్వాయర్ కట్టారు, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేశారు. కృష్ణా నదిలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి, అయినా మన ప్రాంతానికి నీళ్లు రావు. అంటే ఎందుకు అంటే దీనికి 2 కారణాలు. ఎందుకంటే నాకు తెలియదు ఎందుకే ఇంత సమస్య ఉందని. కొంతమంది వాటర్ డిపార్ట్మెంట్ అధికారులతో నేను మాట్లాడా, ఎంపీ కాకపోయినా అడిగాను, ఆల్రెడీ మాట్లాడా. ఎందుకు ఇవ్వట్లేదు మీరు నీళ్ళని అడిగితే, సార్ అధికారుల్లో కొంతమంది ఈ నీళ్ల చుట్టూ తిరిగితే వాళ్ళకి డబ్బులు లేవు సార్, ఇందులో డబ్బు రాదు, ఈ ప్రాజెక్టులన్నీ అయిపోయినాయి, పైపులన్నీ వేసేసారు కాబట్టి దీన్ని పట్టించుకోవట్లేదు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు ట్యాంకర్లు ఉన్నోళ్ళతోటి కానీ ప్రైవేటు వ్యక్తులతో కానీ ఒక మాఫియా లాగా ఏర్పడి పేద ప్రజలకి కనీసం నీళ్లు కూడా అందించలేనటువంటి దుర్మార్గమైనటువంటి పొజిషన్ లో ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నా, వాళ్ళందరూ కూడా నాకు ఒకటే చెప్పారు, సార్ మీరు హామీ ఇవ్వండి 8 నుంచి 10 నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఎంత నీళ్లు కావాలంటే అంత నీళ్లు ₹1 కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా అధికారులు మేము తీసుకొస్తాం, మీరందరూ మాకు సమన్వయం చేసి మాకు అండగా నిలబడితే, రాజకీయ నాయకులు అవినీతి చేయకపోతే, రాజకీయ నాయకులు మీ నాయకులు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ ఎంపీ కానీ మీరు అవినీతి చేయకపోతే మేము నీళ్ళు ఇస్తాం సార్ అని చెప్పారు వాళ్ళు. మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నాను, మాధవి గారు నేను, ఇది పెమ్మసాని అని నేను ఇచ్చేటువంటి హామీ తప్పకుండా నీళ్ళు ఇస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఉంది, ఎక్కడ పట్టినా మురుగు, ఆ మురుగులు దోమలతో పిల్లలకి జబ్బులు. పేదవాడు ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా 10,000-15,000 ఖర్చు పెట్టుకోవటం. ఈ విధంగా చాలని జీతాలతో పేదవాడు చితికిపోతా ఉంటే ఆ డ్రైనేజ్ సమస్య గురించి ఆలోచించే నాదుడు కూడా ఈరోజు లేడు. డ్రైనేజీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్ల రూపాయలు ఇచ్చింది, దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ 400 కోట్ల రూపాయలు మ్యాచ్ చేస్తే 900 కోట్ల రూపాయలతో గుంటూరు పట్టణంలో వచ్చే 50 ఏళ్లకి డ్రైనేజ్ సమస్య లేకుండా ఉండేది. ఇది 2014-19లో జయదేవ్ గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి స్కీమ్, మోడీ గారు అలాట్ చేసిన స్కీమ్. 500 కోట్లు వాళ్ళు ఇస్తే వీళ్ళు 400 కోట్లు ఇవ్వాల్సింది పోయి ఆ 500 కోట్లలో 150 కోట్లు పక్కకు మళ్లించేశారు. మళ్లిస్తే కాంట్రాక్టర్ పనులు చేయలేక 350 కోట్ల రూపాయల వర్క్ చేసి దాన్ని పూర్తిగా అసంపూర్తిగా అక్కడ వదిలేస్తే ఆ 350 కోట్ల రూపాయలు కనీసం ₹1 కూడా ఎవ్వరికీ ఉపయోగపడినటువంటిగా అలా నిరుపయోగంగా పడిపోయి ఉంది. ఈ రోజున చిన్న స్థాయిలో ఉండి చాలని జీతాలతో రెంట్ హౌసుల్లో ఉండి రెంట్ కట్టుకోలేని వాళ్ళ గురించి 10,000 ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కడితే అసలు ఆ ఇళ్ళని ఇంకొక 10-20% కంప్లీట్ చేస్తే 10,000 మంది ఉండేవాళ్ళు. అదేవిధంగా టిట్కో ఇళ్ళు 5,000 ఇళ్ళు. ఎందుకంటే ఈరోజు పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి తల్లి కోరుకునేది ఇళ్ళు 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 ఇళ్ళు. ఇది వాస్తవం. ఎందుకంటే నాకు కూడా 30 సంవత్సరాలు వచ్చే వరకు సొంత ఇల్లు లేదు మా ఇంట్లో. మా అమ్మ ఎప్పుడు అడిగేది నన్ను ఒకటే, నాకు ఇల్లు నువ్వు సంపాదించిన తర్వాత ఫస్ట్ నువ్వు చేయాల్సింది నాకు ఇల్లు కావాలి అని అడిగేది మా అమ్మ. అంటే ఒక మహిళకి ఇల్లు విలువ అంతది. అలాంటి ఇల్లు విలువ వ్యక్తిత్వం. అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో 1000 ఎకరాల్లో ఆయన ఇల్లు కట్టుకుంటారు, 100 ఎకరాలలో. కానీ పేదవాళ్ళకి ఇల్లు విషయం వచ్చేటప్పటికి కట్టిన ఇల్లు కూడా ఇవ్వరు. అయితే 1 సెంటు పట్టాలు ఇచ్చారు కొంతమందికి, మంచి కార్యక్రమమే. కాకపోతే ఆ 1 సెంటు పట్టాలలో ఇల్లు ఎమ్మెల్యేలు 20 లక్షల రూపాయలు చేసేటువంటి ఎకరాన్ని 40-60 లక్షల రూపాయలు చేసి కొని ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. అది కనుక దోచుకోకపోయి ఉంటే ప్రతి పేదవాడికి కనీసం 2 నుంచి 3 సెంట్లు వచ్చేది.
మరి ఆ ఇల్లు ఇచ్చినవి కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో ఇచ్చారు. అయితే మీరు పిల్లల స్కూల్కి పంపించాలంటే, పని చేయాలంటే ఎక్కడో ఊరి అవతలోనో, కొండల్లోనో, డ్రైనేజీలు లేని ప్రాంతాల్లోనో, స్కూల్ లేని ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే ఉపయోగమే ఉంది? ఆ ఇళ్ల పట్టాలు అసలు చూసుకుని ఎక్కడున్నాయో తెలుసుకునేటప్పటికే పేదవారి జీవితం టైం అంతా అయిపోతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల టిట్కో ఇళ్ళని అద్భుతంగా, యాక్చువల్గా ఆ టిట్కో ఇళ్ళు 20 లక్షల ఇళ్ళు ఈ రాష్ట్రానికి శాంక్షన్ అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఒక 50,000, అదేవిధంగా డబ్బు కట్టుకోగలిగిన వాళ్ళు కనుక ఒక 300 గజాల కంటే అడుగుల కంటే ఎక్కువ కావాల్సి వస్తే ఒక 50,000 కనుక పేదవాళ్ళు కట్టుకుంటే మంచి ఇళ్ళు వచ్చాయి. అలాంటి ఇళ్ళని కంప్లీట్గా అది ఆ కీర్తి ఆయనకి రాదు అని చెప్పి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా పేదవారి కలలైనటువంటి ఇళ్ళని ఇంకా ఉన్నాయి. 20 లక్షలు అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. 3 నుంచి 4 లక్షలు, ఇంకా 15 లక్షల ఇళ్ళు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి పేదవారికి ఇళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా మేమిద్దరం తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.